ప్రసన్న కుమార్ గారు అందరూ కలిసి ఒకసారి రిలీజ్ డేట్ చెప్పండి కదా. లక్ష్మీనంద గారు జూలై 26 కింద నుంచి వస్తున్నారు ఆయన. రామ్ సత్యనారాయణ గారు ఆయన పిలిచాను. సో ఒకసారి ఈ మూవీ ఈ నెల 26వ తారీఖు రిలీజ్. తప్పకుండా ప్రేక్షకులందరూ థియేటర్స్ వచ్చి చూడండి. డెఫినెట్ గా చాలా బాగా ఉంటది. ఫ్యామిలీస్ అందరూ బాగా నచ్చుతారు. పెద్ద సూపర్ హిట్ కావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు అండ్ మోహన్ కృష్ణ గారు, మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఇందులో పనిచేసిన టీం అందరికి ఆల్ ద బెస్ట్. పెద్ద హిట్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ జూలై 26న రామ్ ఎన్ఆర్ఐ. మోహన్ కృష్ణ గారికి బాగా డబ్బులు రావాలి, ఇంకా చాలా సినిమాలు రిలీజ్ చేయాలి. అలాగే ఇయర్లీ సత్యనారాయణ గారికి కూడా బాగా డబ్బులు రావాలి, ఇంకా సినిమాలు చేయాలి. అలాగే మా డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చి ఇంకా కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉండాలి. అలాగే డిఓపి గారికి కూడా సినిమాలు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. జూలై 26వ తారీఖున వస్తుంది రామ్ ఎన్ఆర్ఐ. సో పవర్ ఆఫ్ రిలేషన్షిప్స్ అని. సో డెఫినెట్ గా మీరు అందరూ చూసి మంచి సక్సెస్ ని మంచి విజయాన్ని అందిస్తారని నమ్ముతున్నాము, కోరుకుంటున్నాము. రామ్ ఎన్ఆర్ఐ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ 26వ తేదీ రిలీజ్ చేస్తున్న గ్యాంగ్ లీడర్ హీరో మోహన్ కృష్ణ గారికి కంగ్రాచులేషన్ ఫస్ట్. ఎందుకంటే ఒక సినిమా నిర్మించడం నా దృష్టిలో 30%, బట్ 70% సినిమా రిలీజ్ చేయడం. సినిమా ప్రేక్షకులకు వెళ్ళాలి అంటే 70% సినిమా రిలీజ్దే కృషి ఎక్కువ. అలాగా ఎంత మంచి సినిమా అంటే ఫీల్ గుడ్ సినిమా ఇది రామ్ ఎన్ఆర్ఐ. లక్ష్మీనంద ఆయన ప్రాణం పెట్టి సినిమా తీశాడు. ఇది నేను చూశాను ఈ సినిమాని. ఎంత ఫీల్ ఉందంటే ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని ఫీల్ అయ్యే సినిమా. ఒక ఎన్ఆర్ఐస్ మీద భారతదేశం నుండి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ దాని మీద కాన్సెప్ట్ తీసుకొని లక్ష్మీనంద అద్భుతమైన సినిమా తీశారు. సాంగ్స్ కానీ పిక్చరేషన్ ఎంత బాగుంటుందంటే గోదావరి పల్లె అదంతా కూడా ఆ సీనరీస్ కానీ చూసినప్పుడు ఆ గ్రీనిష్ కానీ ఈ సినిమా చూడాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి అద్భుతమైన సినిమా లక్ష్మీనంద టేకప్ చేశారు. మువ్వా సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్. ఆయన నా ఫ్రెండ్, ఆయన చాలా మంచి వ్యక్తి, ద గ్రేట్ పొలిటీషియన్. ఆయన ఈరోజు రాలేదు, బట్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. కంగ్రాట్స్, నైస్. సో ఆయన నాకు చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్ మువ్వా గారు. మరి ఆయన నిర్మాతగా వస్తున్న ఈ రామ్ ఎన్ఆర్ఐ సినిమా హిట్ కొట్టాలని. ఎందుకంటే ఇప్పుడే చెప్పిండు మన మోహన్ కృష్ణ గారు, ఇలాంటి సినిమాలే అంటే ఆయన సినిమా గ్యాంగ్ లీడర్ అని సినిమా తీసుకున్నప్పుడు అనుకోలేదు ఆయన గ్యాంగ్ లీడర్ అవుతాను. ఇలాంటి సినిమాలని తీసుకొని గ్యాంగ్ లీడర్ అవ్వబోతున్నాయి. నిర్మాతలకి గ్యాంగ్ లీడర్ కావాలని ఉద్దేశంలో ఎస్ఎంకే ఫిలిమ్స్ ద్వారా ఆయన రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్రసాద్ గారు డిస్ట్రిబ్యూటర్ గా ఈ సినిమా ప్రేక్షకుల మధ్యలో వెళ్ళి థియేటర్లో సినిమా హిట్ కొట్టాలని. ఇంతకుముందు సంజన గారు చెప్పింది అక్షరాల సత్యం. సినిమా చిన్న సినిమాలకి ఎవరు రారు, బట్ మేము ప్రసన్న గారు కానీ రామకృష్ణన్న కానీ రామ్ సత్య గారు కానీ మేము ప్రతి దగ్గర ముందుంటాం. ఏంటంటే చిన్న సినిమాల్ని సపోర్ట్ చేస్తేనే, చిన్న సినిమాల ద్వారానే లక్షల మంది కార్మికులకు ఈరోజు ఉపాధి దొరుకుతుంది. 100 సినిమాలు ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ లో 100 సినిమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ జరిగేది చిన్న సినిమాలు. పెద్ద సినిమాలు ఇక్కడ జరగవు, అక్కడ ఎక్కడో 2-3 జరుగుతాయి. బట్ ఇక్కడ 100 సినిమాలు జరిగితే చిన్నవాడికి అన్నం దొరుకుతుంది, చిన్నవాడికి ఫుడ్. ఇది చిన్న సినిమా వల్లనే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది కార్మికులు ఇది ఉన్నారు. బట్ చిన్న సినిమాని తక్కువ అంచనేస్తారు, బట్ కాదు. సినిమా థియేటర్లో జనం వస్తే అది పెద్ద సినిమా. 500 కోట్ల సినిమా కూడా ఈరోజు ప్రేక్షకులు రావడం లేదు. మార్నింగ్ షో టాక్ వచ్చిందంటే మ్యాట్నికి నో, సీట్స్ అన్ని ఖాళీ. 500 కోట్లు పెట్టినా కూడా జనం రావట్లేదు, ఎంత పెద్ద డైరెక్టర్ కానీ ఎంత పెద్ద హీరో కానీ. అదే ఒక చిన్న సినిమా 50 లక్షల కోట్ల రూపాయల సినిమా కూడా టాక్ వచ్చిందంటే గత మ్యాట్ని నుంచి హౌస్ఫుల్. సో అందుకే ఏ సినిమాని మనం అంచనా వేయలేం ఎంత పెద్ద హిట్ అవుతుంది అని. బట్ ప్రేక్షకులు ఇలాంటి సినిమాని ఆదరించాలని, ఎందుకంటే మంచి ఫీల్ ఉన్న సినిమా నేను చూశాను. దీన్ని డెఫినెట్ గా
ప్రేక్షకుల మధ్య తీసుకుపోతున్న మోహన్ కృష్ణ గారికి మరొకసారి మీకు కంగ్రాచులేషన్ చెప్తూ మేము ఉంటాం. డెఫినెట్లీ 4 పిల్లర్స్ ఉన్నాం ఇక్కడ, స్ట్రాంగ్ పిల్లర్స్. మీ కాన్సెప్ట్ సూపర్, అన్ని టేకప్ చేస్తా అని చెప్పారు. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మీకు ఏం కావాలో మేము ఉంటాం. అండ్ బ్యాక్ అండ్ అన్ని ఈ రోజు పిలిచింది కూడా మీరు స్ట్రాంగ్ పిల్లర్స్ పిలిచారు. అందరం కూడా సినిమా ఇండస్ట్రీ నిలబడాలని నిరంతరం ఇవాళ ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి ఈ సినిమాకి ఎందుకు వస్తామంటే ఈ సినిమా నిలబడాలి. ఈ సినిమా నిలబడితే ఇంకా 10 మందికి అవకాశం వస్తుంది, 1000 మంది కార్మికులకు అవకాశం వస్తుంది అనుకునే వాళ్ళం. కాబట్టి ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ హీరో హీరోయిన్ అంట వాళ్ళందరికీ మంచి పేరు రావాలని తెలియజేస్తూ, మరి ప్రసాద్ గారు మంచి అన్ని థియేటర్లు ఇచ్చేసి మోహన్ కృష్ణ గారిని ఫస్ట్ సినిమాతో ఇదే మంచి అంటే ఇంకేం చెప్పాలంటే ఫస్ట్ సినిమా మంచి సినిమా తీసుకున్నాం. నేను చూసిన ఈ సినిమా సూపర్ గా ఉంటది సినిమా, మంచి సినిమా తీసుకున్నావు. నీకు మంచితో ఫస్ట్ తోటే నీకు మంచి హిట్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేశారు అతి తొందరలో ఆయన సినిమా కూడా మనం పలికించడం జరుగుతుంది. సో కావేరి ప్రొడ్యూసర్ షేక్ అల్లా బక్ష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, నమస్తే అండి. వేదికపై అలగించినటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి, మీడియా ప్రజలందరికీ నమస్కారం. నా పేరు షేక్ అల్లా బక్ష్, ఎస్ఏబి క్రియేషన్స్ బ్యానర్. రీసెంట్ కావేరీ సినిమా నిర్మించాం, అది సెన్సార్లో ఉంది, రిలీజ్ కాబోతుంది. చెన్నై బజార్ పోస్ట్ ప్రొడక్షన్. నాకు తెలియదు కాబట్టి కొంచెం పరిచయం చేసుకుంటున్నాను. సో కమింగ్ టు ది ఫిల్మ్, ఈ ఫిల్మ్ నిర్మించినటువంటి మువ్వా సత్యనారాయణ గారికి, దర్శకులు లక్ష్మీనంద గారికి, ఈ సినిమా ప్రజెంట్ చేసినటువంటి మోహన్ కృష్ణ గారికి, అదేవిధంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించినటువంటి కర్రా నాగబాబు గారికి, ఎడిటర్ కిషోర్ గారికి, సంగీతాన్ని అందించినటువంటి శ్రావణ్ గారికి. సంగీతం చాలా బాగా అందించారు, ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఈ యొక్క సినిమాలో నటించినటువంటి నటీనటులు ఆలీరాజా గారికి, సీతానారాయణ గారికి, రవివర్మ గారికి, ఇతర నటీనటులందరికీ, అదేవిధంగా టెక్నీషియన్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా మంచి గ్రాండ్ సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, అదేవిధంగా నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ కూడా మంచి పేరు రావాలని చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మధురం ప్రొడ్యూసర్ బంగారాజు గారు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ వేదిక ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. రామ్ ఎన్ఆర్ఐ ఈ ఫిలింకి నన్ను వీడియో చేసిన డైరెక్టర్ లక్ష్మీనంద గారికి, అలాగే మోహన్ కృష్ణ గారికి, బాలాజీ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. మొదటి డైరెక్టర్ రాజేష్ గారు విల్ స్పీక్ నా. రాజేష్ గారు మీరు కదా, రండి. ఆల్ ది బెస్ట్ చెప్పి ఇచ్చేసేయండి. ఓకే, సో ఆయన తర్వాత మాట్లాడుతున్నాను అంటున్నారు, లేకపోతే ఆయన సినిమాకి మాట్లాడుతూ అంటున్నారు. చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది. అండ్ అలాగే బిగ్ బాస్ సంజనాగా నాకు తెలుసు, బట్ ఇప్పుడు డైరెక్టర్ గా మారిందనమాట అమ్మాయి. ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ, అఫ్ కోర్స్ తన సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. గుడ్, ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి అనేది లేదు, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. మీడియా వాళ్ళకి స్పెషల్గా నా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. వితౌట్ మీరు లేదే నిజంగా నాకు ఇంత సక్సెస్ వచ్చేది కాదు. అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈరోజు మాది సక్సెస్ మీట్ జరుగుతుంది, సెలబ్రేషన్ జరుగుతుంది. బట్ రాకూడదు అనుకున్నా యాక్చువల్లీ, బట్ మనది ఉంది కదా ఎందుకు అనేసి. బట్ అనుకున్నాను, ఎందుకంటే చిన్న సినిమాలకి ఎక్కువగా ఎవరు పిలిచినా రారండి. సో నేను అనుకున్నా, నేను పడిన పెయిన్ వీళ్ళు ఎందుకు పడాలి, నన్ను పిలిచారు కదా, 1 గంట టైం ఇస్తే ఏం పోతుంది అన్న దానికే వచ్చాను. సో చిన్న సినిమాని చూడొద్దు, సినిమాలో కంటెంట్ చూడండి. నేను కొంచెం మోహన్ కృష్ణ గారు చూపించారు నాకు కొంచెం కంటెంట్, చాలా బాగుంది. సో ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంజన, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ అండ్ గుడ్ లక్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. చేశారు అతి తొందరలో ఆయన సినిమా కూడా మనం పలికించడం జరుగుతుంది. సో కావేరి ప్రొడ్యూసర్ షేక్ అల్లా బక్ష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, నమస్తే అండి. వేదికపై అలగించినటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి, మీడియా ప్రజలందరికీ నమస్కారం. నా పేరు షేక్ అల్లా బక్ష్, ఎస్ఏబి క్రియేషన్స్ బ్యానర్. రీసెంట్ కావేరీ సినిమా నిర్మించాం, అది సెన్సార్లో ఉంది, రిలీజ్ కాబోతుంది. చెన్నై బజార్ పోస్ట్ ప్రొడక్షన్. నాకు తెలియదు కాబట్టి కొంచెం పరిచయం చేసుకుంటున్నాను. సో కమింగ్ టు ది ఫిల్మ్, ఈ ఫిల్మ్ నిర్మించినటువంటి మువ్వా సత్యనారాయణ గారికి, దర్శకులు లక్ష్మీనంద గారికి,
ఈ సినిమా ప్రజెంట్ చేసినటువంటి మోహన్ కృష్ణ గారికి, అదేవిధంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించినటువంటి కర్రా నాగబాబు గారికి, ఎడిటర్ కిషోర్ గారికి, సంగీతాన్ని అందించినటువంటి శ్రావణ్ గారికి. సంగీతం చాలా బాగా అందించారు, ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఈ యొక్క సినిమాలో నటించినటువంటి నటీనటులు ఆలీరాజా గారికి, సీతానారాయణ గారికి, రవివర్మ గారికి, ఇతర నటీనటులందరికీ, అదేవిధంగా టెక్నీషియన్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా మంచి గ్రాండ్ సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, అదేవిధంగా నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ కూడా మంచి పేరు రావాలని చెప్పి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మధురం ప్రొడ్యూసర్ బంగారాజు గారు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ వేదిక ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. రామ్ ఎన్ఆర్ఐ ఈ ఫిలిం కి నన్ను వీడియో చేసిన డైరెక్టర్ లక్ష్మీనంద గారికి, అలాగే మోహన్ కృష్ణ గారికి, బాలాజీ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. మధురం డైరెక్టర్ రాజేష్ గారు విల్ స్పీక్ నౌ. రాజేష్ గారు మీరు కదా, రండి. ఆల్ ది బెస్ట్ చెప్పిచ్చేసేయండి. ఓకే, సో ఆయన తర్వాత మాట్లాడుతున్నాను అంటున్నారు, లేకపోతే ఆయన సినిమాకి మాట్లాడుతా అంటున్నారు. చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది. అండ్ అలాగే బిగ్ బాస్ అంచనాగా నాకు తెలుసు, బట్ ఇప్పుడు డైరెక్టర్ గా మారిందనమాట అమ్మాయి. ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ, అఫ్ కోర్స్ తన సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. గుడ్, ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒకరు థ్యాంక్స్ చెప్పాలి అనేది లేదు, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. మీడియా వాళ్ళకి స్పెషల్గా నా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. వితౌట్ మీరు లేదే నిజంగా నాకు ఇంత సక్సెస్ వచ్చేది కాదు. అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ రోజు మాది సక్సెస్ మీట్ జరుగుతుంది, సెలబ్రేషన్ జరుగుతుంది. బట్ రాకూడదు అనుకున్నా యాక్చువల్లీ, బట్ మనది ఉంది కదా ఎందుకు అనేసి. బట్ అనుకున్నాను, ఎందుకంటే చిన్న సినిమాలకి ఎక్కువగా ఎవరు పిలిచినా రారండి. సో నేను అనుకున్నా, నేను పడిన పెయిన్ వీళ్ళు ఎందుకు పడాలి, నన్ను పిలిచారు కదా, ఒక గంట టైం ఇస్తే ఏం పోతుంది అన్న దానికే వచ్చాను. సో చిన్న సినిమాని చూడొద్దు, సినిమాలో కంటెంట్ చూడండి. నేను కొంచెం మోహన్ కృష్ణ గారు చూపించారు నాకు కొంచెం కంటెంట్, చాలా బాగుంది. సో ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Sanjana. Thank you so much, and congratulations for your success, and good luck for your future projects as well.